పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, మీకు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడే. మీరు కొంచెం ఓపికగా వినాలి. ఈ ఉత్సాహం 13వ తేదీ 5 గంటల వరకు ఉండాలి. ఏదైతే పుంగనూరు నియోజకవర్గాన్ని రాజకీయాన్ని ఒక అక్రమ సంపాదన కేంద్రంగా చేసుకున్న పెద్దిరెడ్డిని ఇంటికి పంపించాల్సిందే. ఎవరైనా వారికి ఓటేసే ప్రజల దగ్గర నుంచి కమిషన్ కొడతాడా? ఎవరైనా నీతివంతుడైన రాజకీయ నాయకుడు వారికి ఓటేసి గెలిపించిన వారి దగ్గర కమిషన్ తీసుకుంటాడా? ఆవేమో వీధి, ఆవును కొనేది మీరు, ఆవును మేపేది మీరు, ఆవుకు దానా పెట్టేది మీరు పాలు వస్తే రేటు వేరే దగ్గరంతా 35 రూపాయలుంటే మీకు 20 రూపాయలు ఇచ్చి 15 రూపాయలు కమిషన్ తీసుకున్న వ్యక్తికి మీరు ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎంత రోజుకి 60,000 లీటర్లు, ఒక 10 లీటర్లు పోసే రైతు 15 రూపాయలు తక్కువ వారి దగ్గర కమిషన్ తీసుకుంటున్నాడంటే ఒక నెలకి 4,500 రూపాయలు 10 లీటర్లు పోసే రైతు దగ్గర మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కమిషన్ తీసుకుంటున్నాడు. ఒక సంవత్సరానికి 54,000 అవుతుంది. 4 సంవత్సరాలకి 2,16,000 రూపాయలు ఒక 10 లీటర్లు పాలు పోసే ఆయన దగ్గర కమిషన్ తీసుకుంటున్నా అంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 60,000 15 రూపాయలు అంటే 9 లక్షలకు రోజుకి పుంగనూరు ప్రజల దగ్గర, రైతుల దగ్గర, పాడి రైతుల దగ్గర కమిషన్ తీసుకుంటున్నది మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. లెక్కలొచ్చా? సంవత్సరానికి ఎంత అవుతుంది? 33 కోట్లు కేవలం పుంగనూరు 4 మండలాల్లో కమిషన్ తీసుకుంటున్నాడు. ఒక 4 సంవత్సరాలైతే ఉత్త పాడి రైతుల దగ్గరనే 132 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నాడు. ఇదే శివశక్తి డైరీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. మామిడి తోటలు ఉన్నాయా? జ్యూస్ ఫ్యాక్టరీకి వేస్తున్నారా? కలెక్టర్ చెప్పిన రేట్ ఎంత? 17 రూపాయలు కేజీకి ఇవ్వమని కలెక్టర్ ఆదేశాలు ఇస్తే రైతులకి 8 రూపాయలు 9 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు కమిషన్ తీసుకుంటున్న వ్యక్తి ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అది దౌర్జన్యంతో, రౌడీజంతో పోలీసు కేసులు పెట్టి మామిడి పండ్లు రైతులకు, మామిడి పండ్లు పండించే రైతులకు ఎంత కమిషన్ తెలుసా? 50 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుంటున్నాడు కేవలం పుంగనూరు నియోజకవర్గంలో మామిడి రైతుల దగ్గర. ఒకసారి మీరు లెక్కలేసుకోండి. 132 కోట్ల రూపాయలు పాలు నుంచి 150 కోట్ల రూపాయలు మామిడి రైతుల దగ్గర నుంచి కేవలం పుంగనూరు నుంచే ఇంత కమిషన్ తీసుకుంటున్నాడు. ఇదే కాదు, 3 ప్రాజెక్ట్స్ మొదలు పెట్టారు. 3 ప్రాజెక్ట్స్. వినాలి మీరు, ఇంటే మీకు అర్థమవుతుంది. ఆవులపల్లి దాంట్లో
రైతులకు సంబంధించిన 1500 ఎకరాలు తీసుకొని 40 ఏళ్ళు 50 ఏళ్ళు మామిడి చెట్టుంటే ₹1 వారికి కాంపన్సేషన్ ఇవ్వకన్నా పూర్తిగా దగ్గర 670 కోట్ల రూపాయలు ప్రాజెక్టు మొదలుపెట్టి రైతులకంతా నష్టం చేసిన వ్యక్తి ఎవరంటే ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. నేటిగుట్టపల్లి 700 కోట్ల రూపాయలు, అదేవిధంగా ముదివేడు తమ్మలపల్లిలో దగ్గర 2000 కోట్ల రూపాయలు. అంటే 2000 కోట్లలో ఏమి పర్మిషన్లు తీసుకోకన్నా రైతులు చెప్పకన్నా 100 కోట్ల రూపాయలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. భయపడనక్కర్లేదు, మీ స్వేచ్ఛగా ఓటేసుకోండి. మామూలుగా ఒక్క అంశం చెప్పి ముగిస్తాను. కొన్ని సంవత్సరాల ముందర ఎయిడ్స్ రోగం అనేది మనకందరికీ తెలుసు. అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఏమైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చేది? క్షణము సంతోషం కోసం జీవితాన్ని పాడి చేసుకోవద్దు అని. ఎయిడ్స్ అడ్వర్టైజ్మెంట్ క్షణము సంతోషం కోసం జీవితాన్ని పాడి చేసుకోవద్దు అని. ఇప్పుడు ఈయన ఇచ్చే డబ్బు కోసం మీరు తీసుకొని క్షణము సంతోషం కోసం మీ జీవితాలను పాడి చేసుకోవద్దు. ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎయిడ్స్ వ్యాధి కంటే డేంజరస్ వాడు. ఎయిడ్స్ వ్యాధి కంటే డేంజరస్ వాడు. మీరు అటువంటి వానికి ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకు బాబురెడ్డికి ఓటేయాల్సిందిగా మీరందరూ రెండు చేతులు ఎత్తాలి. 2 చేతులు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదానికి ఈ ఓటు మీరు వేస్తున్నారు. అదే విధంగా మోడీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి నన్ను ఆశీర్వదించేదానికి కమలం గుర్తు పైన ఓటేసి మీరందరూ కూడా ఆశీర్వాదం తెలవాల్సిందిగా కోరుతున్నాను. ఎల్లప్పుడూ మీకు ఏమొచ్చినా కూడా మీరు భయపడక్కర్లేదు. మీకు కౌంటింగ్ వరకు పోలీసు పెట్టే బాధ్యత మాది. మీ ఊర్లలోనే ఈ దొంగ కేసులన్నీ పోతాయి. ఎవరైతే అక్రమ కేసులు పెట్టారో వాళ్ళపైన కేసులు వచ్చే రోజు త్వరగా వస్తుంది. మీరు భయపడక్కర్ సార్. మరోమారు భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను. నేను క్షమాపణ కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని.